వేమన శతకంలో మొదటి పద్యం. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చిన్న తప్పైనా చేస్తారు. అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో ఉన్న ప్రజలందరూ సులభంగా చేసే తప్పులను మాత్రం తమకు తాము గ్రహించలేరు. వేమన శతకంలో రెండవ పద్యం. పట్టుబట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ బట్టవలయు పట్టు విడుట కన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదల లేనిదే ఏ కార్యాన్ని గాని పనిని గాని మొదలు పెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని మొదలు పెడితే సాధ్యం కాకపోయినప్పటికీ చివరి వరకు పట్టుదలతో దానిని పూర్తి చేయాలి. పట్టుదలను వదలడం కంటే ప్రాణాలను వదలడం మేలు. వేమన శతకంలో మూడవ పద్యం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు అతనికి ఎటువంటి కీడు చేయకూడదు. అవసరమైతే తగినంత మేలు, మంచి మాటలు, గౌరవ మర్యాదలు చేసి పొమ్మనడమే ఎంతో మేలు. మనిషిలో మార్పును రాబట్టడానికే వేమన గారు ఈ పద్యాన్ని మనకు అందించారు. వేమన శతకంలో నాలుగవ పద్యం. చెప్పులోన రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు నింతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగా తిరగడం, కంటిలో నలుసు పడడం, కాలిలోకి ముళ్ళు గుచ్చుకోవడం వంటి బాధలు ఎంత బాధాకరంగా అనిపిస్తాయో అదేవిధంగా ఇళ్లలో నిత్యంగా తగువు ఏర్పడడం వల్ల కలిగే బాధ చెప్పలేనిది. వేమన శతకంలో ఐదవ పద్యం. చిప్పలోన బడ్డ చినుకు ముత్యం బయ్యే నీటబడ్డ చినుకు నీట గలిసే ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా. ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి ఉంటే ఏ కార్యంలోనైనా తప్పకుండా లాభం కలుగుతుంది. వేమన శతకంలో ఆరవ పద్యం. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పులవణమన్న నొకటి కాదే భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమా. కొన్ని పదాలకు ఒకే విధమైన అర్థంతో అనేక రకాల పర్యాయ పదాలు కలిగి ఉంటాయి. ఎలా అంటే కుండ కుంభము, కొండ పర్వతము, ఉప్పు లవణము వంటి పదాలు పలకడానికి వేరేవిగా ఉన్నా వాటి అర్థాలు మాత్రం ఒకటే. అదేవిధంగా మన సంస్కృతిలో భాషలు ఎన్ని ఉన్నప్పటికీ వారందరికీ పరతత్వం మాత్రం ఒక్కటే. వేమన శతకంలో ఏడవ పద్యం. ఏలుగుతోలు తెచ్చి ఎన్నాళ్ళు నుదికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలును
ఎన్నిసార్లు ఉతికి కడిగినా దానికున్న సహజ సిద్ధమైన నలుపు రంగే ఉంటుందే తప్ప తెలుపు రంగుగా మారదు. అదేవిధంగా చెక్క బొమ్మను తెచ్చుకుని ఎన్నిసార్లు కొట్టినా అది మాట్లాడదు, చలించదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సహజ సిద్ధంగా ఉన్న వస్తువులను, విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మార్చలేము. వేమన శతకంలో 8వ పద్యం. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమిలేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమా. అడవికి మృగరాజు అయిన సింహం కూడా చిక్కిపోయి ఉన్నప్పుడు వీధిన పోయే బక్క కుక్క ఆ సింహాన్ని బాధ పెట్టడం మొదలు పెడుతుంది. అదేవిధంగా తగిన బలం లేనప్పుడు పౌరుషాన్ని కూడా ప్రదర్శించరాదు. వేమన శతకంలో 9వ పద్యం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేల ఖరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమా. కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గెరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే భక్తిని కలుగు చేసే ఆహారం పట్టెడైనా సరిపోతుంది. వేమన శతకంలో 10వ పద్యం. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు, కాచియతుక నేర్చు గమ్మరీడు, మనసు విరిగెనేని మరి అంట నేర్చునా, విశ్వదాభిరామ వినురవేమా. విరిగిన ఇనుమును 2 లేదా 3 సార్ల వరకు అతికించవచ్చు. కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే, అంటే ఏదైనా చెడు వార్త వల్ల కానీ, విషయం జరగడం వల్ల కానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మాత్రం దానిని మళ్ళీ అతికించడానికి ఆ బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. వేమన శతకంలో 11వ పద్యం. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైన నదియు గొదువరాదు, కొండ యద్దమందు గొంచమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమా. కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు. అలాగే అనువుగాని అనగా తగని, అనవసరమైన చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం వల్ల ఏ నష్టం కలగదు. అటువంటి చోట్లలో తగ్గి ఉండడమే మంచిది. వేమన శతకంలో 12వ పద్యం. ఉప్పుగప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు, కర్పూరం 2 చూడటానికి ఒకే విధంగా ఉంటాయి, కానీ వాటి రుచులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. వేమన శతకంలో 13వ పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వానికి నీతిని బోధించే ఓ వేమన, కంచు వస్తువు మ్రోగినట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా. అలాగే నీచుడు ఎంత ప్రయత్నించినా మంచివానిలా మాట్లాడలేడు, వ్యవహరించలేడు, ప్రవర్తించనూ లేడు. వేమన శతకంలో 14వ పద్యం. తన గుణము తనకు నుండగా నెనయంగా, నోరును గుణము నెంచును మదిలో, ధన గుణము తెలియ కన్యుని బలిగొని దూషించువాడు వ్యర్థ
బుద్ధుడు వేమా. మంచివో చెడ్డవో తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక, తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు. వేమన శతకంలో 15వ పద్యం. కపటి వేషమూని కడగండ్లు పడనేల, విపిన భూమి తిరిగి విసుగనేల, యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. కపట వేషాలు వేసి కష్టాలు పడడం, అడవులకు వెళ్ళి విసుగు పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తిని పొందటానికి ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా ముక్తిని కూడా పొందవచ్చని దీని భావం. వేమన శతకంలో 16వ పద్యం. మంటి కుండ వంటి మాయ శరీరంబు, చచ్చునెన్నడైన చావదాత్మ, ఘటములెన్ని అయిన గగనమొక్కటే గదా, విశ్వదాభిరామ వినురవేమా. మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైనది. అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది. అందుకు అశాశ్వతమైన దేహంపై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు. వేమన శతకంలో 17వ పద్యం. ఛాయన నసగు చెట్లు సాధువు భోదట్టు, లడగిదరిని జేరి పడయవచ్చు, నట్టు నిట్టు దాటనిది పోవునిది రామ, విశ్వదాభిరామ వినురవేమా. నీడనిచ్చే వృక్షం, మంచి బోధనలు చేసే గురువు వల్ల అందరికీ మేలు జరుగుతుంది. చెంత చేరగానే చెట్టు నీడను, గురువు జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. అదే చెట్టు లేకపోతే నీడ ఉండదు, గురువు లేకపోతే జ్ఞానం రాదు. కాబట్టి చెట్టును, గురువులను ఎప్పటికీ మరవరాదు. వేమన శతకంలో 18వ పద్యం. మాటలాడవచ్చు మనసు నిల్వగలేదు, తెలుపవచ్చు దన్ను తెలియలేదు, సూర్యబట్టవచ్చు శూరుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమా. మనిషి ఎన్ని మాటలైనా చెప్పగలడు, కానీ తాను చెప్పినట్లు నడుచుకోలేడు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తనను తాను గుర్తించడంలో ఉండదు. ఆయుధం పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడు కదా అని దీని అర్థం. వేమన శతకంలో 19వ పద్యం. నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగబ్రాకు, బయట మూరెడైన బారలేదు, నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమా. నీటి మీద చాలా చక్కగా పోగల ఓడ నేల మీదకొస్తే కొంచెం కూడా ముందుకు కదలలేదు. అలాగే ఎంత నేర్పుగలవాడైనా తనకు అనుకూలమైన స్థానం దొరకనప్పుడు ఎందుకూ పనికిరాడు. వేమన శతకంలో 20వ పద్యం. గంగ పారునెప్పుడు కదలని గతితోడా, మురికి వాగు పారు మ్రోతతోడా, పెద్ద పిన్నతనము పేరిమిలాగు, విశ్వదాభిరామ వినురవేమా. గంగా నది గొప్పదైనది. అంత గొప్ప నది శబ్దము చేయక ఒకే రీతిలో ప్రవహించును. కానీ చిన్నదైన మురికి కాలువ రొదతో పారును. గొప్పవారికి అల్పులకు ఈ రకమైన భేదం కలదు సుమా. వేమన శతకంలో 21వ పద్యం. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే ఎదిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమా. కూరలో
ఉప్పు లేకపోవుట రుచికి లోపము, పప్పులేని తిండి ప్రయోజనం లేనిది, అప్పులేని వాడే భాగ్యవంతుడు. వేమన శతకంలో 22వ పద్యం. ఎద్దుకైన ఏడాది దెల్పిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి, ముప్పె తెలియలేడు 30 విశ్వదాభిరామ వినురవేమ. ఒక సంవత్సరం పాటు బోధించిన ఎడల ఎద్దైన సంగతి సందర్భములు తెలుసుకొనగలదు, కానీ మూఢుడు ఎన్ని సంవత్సరాలు గడిచినను తెలిసికొనజాలడు. వేమన శతకంలో 23వ పద్యం. కోతినొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి, కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు, నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు, విశ్వదాభిరామ వినురవేమ. కొండముచ్చులన్నీయు కలిసి ఒక కోతికి కొత్త గుడ్డలు కట్టి తమ రాజును చేసి సేవించినట్లుగా, నీతి నియమాలు లేని వానిని తమ నాయకునిగా చేసుకుని నీచులు సేవించుదురు. అంటే బుద్ధి లేని వాని దగ్గరకు వాని స్వభావం కలవారే చేరుకుందురని భావం. వేమన శతకంలో 24వ పద్యం. కాని రాని చేత గాసు వీసంబిచ్చి, వెంట తిరుగువాడు వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకున, విశ్వదాభిరామ వినురవేమ. పనికి మాలిన తుచ్చుని చేతికి డబ్బిచ్చి వెంట తిరుగువాడు వెర్రివాడు, పిల్లి కడుపులో పడిన కోడి మరల పిలిచినచో పలుకునా. వేమన శతకంలో 25వ పద్యం. మాటలాడునొకటి మనసులోననొకటి, వడలి గుణము వేరే యోచన వేరే, ఎట్లు గల్గు ముక్తి ఈలగు తానుండ, విశ్వదాభిరామ వినురవేమ. తాను పైకి మాట్లాడునది ఒకటి, మనసులోనున్నది ఇంకొకటి, తన గుణమొకటి, యోచన వేరొకటి, ఇట్టివారికి మోక్షం ఎట్లా కలుగును? అందుకే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడవలెను. అలాగే ప్రార్థించేటప్పుడు మనసులో మరో ఆలోచన పెట్టుకొని ప్రార్థించకూడదు. మనం ఏది కోరుకోవాలనుకున్నామో అదే ఆలోచనతో ఉండాలి. వేమన శతకంలో 26వ పద్యం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. నిర్మలమైన మనస్సు లేని వట్టి ఆచారం ఎందుకు? కుండ పరిశుభ్రంగా ఉండని వంట ఎందుకు? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు? ఇవన్నీ చేసిన వ్యర్థమే కదా. వేమన శతకంలో 27వ పద్యం. అంతరంగమునందున పరాధములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న నీశ్వరుడెరుంగడా, విశ్వదాభిరామ వినురవేమ. చాటుమాటున ఎన్నో తప్పులు చేసియు మంచివాని వలె మనుజుడు నటించుగాక, ఇతరులు ఎరుగనంత మాత్రమున ఈశ్వరుడు ఎరుగకపోడు కదా. వేమన శతకంలో 28వ పద్యం. హీనుడెన్ని విద్యలు నేర్చిన గాని, ఘనుడుగాడు హీన జనుడే కాని, పరిమళములు మోయ ఖరము తాగజమౌనే, విశ్వదాభిరామ వినురవేమ. నీచుడెంత చదివినను నీచుడే గాని గొప్పవాడు కాజాలుడు. సుగంధ ద్రవ్యములు మోయగానే గాడిద ఏనుగు కాగలదా? వేమన శతకంలో 29వ పద్యం. హీన గుణము వాని నిలుజేరనిచ్చిన,
నెంతవానికైన నిడుముగలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. నీచుని ఇంటజేరనిచ్చినచో ఎంత మంచివానికైనను కష్టం కలుగును. ఈగ కడుపులోకి పోయినచో వికారం పెట్టదా. వేమన శతకంలో 30వ పద్యం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమిలను జాలదాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. తళుకు బెళుకుమని మెరిసే రాళ్ల కన్నా ఒక్క మంచి జాతి నీలమణి మేలు. అటులనే వ్యర్థ పద్యములన్నింటికంటే ఒక్క చాటు పద్యమే మేలు కదా. వేమన శతకంలో 31వ పద్యం. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. నీటిలో నున్నప్పుడు ఏనుగునైనను జయింపగల మొసలి బయట కుక్క చేత పరాభవింపబడును. ఇది స్థానమహిమయే కాని తన మహిమ కాదు కదా. వేమన శతకంలో 32వ పద్యం. తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్గెనేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమ. మనిషి యొక్క బుద్ధిని వేమన ఈ పద్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. తనకు అన్ని విధాలా లేనప్పుడు దేవుని తిట్టును, అన్ని విధాలుగా ఉన్నప్పుడు దేవుని మరుచును. ఇట్టి మనుష్యునకు దేవునకు సంబంధమేమిటో. వేమన శతకంలో 33వ పద్యం. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమమగును పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమ. కోపముతో ఎట్టి పనియు చేయరాదు. తొందరించిన ఎడల అది విరోధమగును. పచ్చికాయను తెచ్చి ఓ మూల వేసినచో అది పండు కాగలదా. అందుకే ఆవేశంతో ఏ పని చేయరాదు. వేమన శతకంలో 34వ పద్యం. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవు వాడు వెర్రివాడు కుక్కతోక బట్టి గోదారిగుణ విశ్వదాభిరామ వినురవేమ. భార్య మాటలు నమ్మి అన్నదమ్ములను వదిలిపెట్టి వేరే కాపురం పెట్టువాడు వట్టి వెర్రివాడు. కుక్కతోకను ఆధారం చేసుకుని గోదావరి నదిని ఈదుట సాధ్యమా. వేమన శతకంలో 35వ పద్యం. చెట్టు పాలు జనులు చేదందురిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడు మాట పాటింప నిజమయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజలు చెట్టుపాలు చేదుగా ఉన్నాయని అంటారు. అదే బర్రెపాలు మాత్రం తీయగా ఉన్నాయంటారు. అవి రుచిని కలిగి ఉన్నప్పుడు ఎంతవరకు ఆరోగ్యకరమో లోకంలో 10 మంది చెప్పిన మాటయే చెల్లును కదా. వేమన శతకంలో 36వ పద్యం. విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు భేదవాని ఇంట బెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ.
అధిక ధనం కలవాని వీపు పైన అయిన పుండు సైతం నలుగురి నోళ్లలో పడి ప్రచారమగును, కానీ బీదవాని ఇంట పెండ్లైనా ఎవరూ చెప్పుకోరు. వేమన శతకంలో 37వ పద్యం. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత బండి తుండుకాడు, కొలని హంసల కడగొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. హంసలతో గలసిమెలసియున్నంత మాత్రాన కొంగ మార్పు జందలేనట్లు పండితులతో గూడియు మూఢుడు మారజాలడు. వేమన శతకంలో 38వ పద్యం. అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగదినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అనగా అనగా అంటే అనేక మార్లు ప్రయత్నించుటచే రాగం వృద్ధి చెందును, తినగా తినగా వేపాకు తీయగా నుండును. కాబట్టి ప్రపంచంలో అన్ని పనులు ప్రయత్నముచే కొనసాగుచున్నవి. ప్రయత్నం చేస్తే ఏ పని అసాధ్యం కాదు. వేమన శతకంలో 39వ పద్యం. అల్పుడైన వానికధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పబుద్ధివాడతికుల నెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. తుచ్చునకు గొప్ప సంపద కలిగినచో పెద్దలను తిరస్కరించి తిరుగును, అలాగే తెలివి తక్కువ మూడునకు గొప్పవాని గుణములు ఎట్లా తెలియను. వేమన శతకంలో 40వ పద్యం. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. రోజు పూజా పురస్కారములు చేస్తూ నేను మంచివాణ్ణి అనుకుంటే సరిపోదు. ఎన్ని పూజలు చేసినా బుద్ధి వంకరగా ఉంటే లాభం లేదు. బుద్ధి బాగుండవలెను, మాట కంటే మనసు గట్టిది కావలెను, కులము కంటే గుణము ముఖ్యంగా ఉండవలెను అని దీని అర్థం. వేమన శతకంలో 41వ పద్యం. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికి సహాయపడలేని వారు పుట్టినను చచ్చినను ఒక్కటే. పుట్టలో చెదలు పురుగులు పుట్టడం లేదా, చావడం లేదా. వేమన శతకంలో 42వ పద్యం. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్క రీతి అరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. పుట్టిన వారందరూ బ్రతికి యుండిన ఎడల ప్రపంచమే పట్టదు, కాబట్టి లెక్క ప్రకారం చనిపోవుట సంభవించుచున్నది. వేమన శతకంలో 43వ పద్యం. మగని కాలమందు మగువ కష్టించిన సతుల కాలమందు సుఖమునందు, కలిమిలేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. మగడు అనగా భర్త సంపాదించి పెట్టు సమయంలో కష్టపడిన స్త్రీ తన కొడుకులు పెరిగి పెద్దవారైన వేళ సుఖపడుచున్నది. ఎంతటి వారికైనా ధనము దారిద్ర్యము రెండు దశలు తప్పవు. వేమన శతకంలో 44వ పద్యం. పాము కన్నలేదు పాపిష్టి గుణము, అట్టి పాము చెప్పినట్లు వినును
కలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన మూర్ఖుని గుణమును గురించి వివరించాడు. పాము వంటి పాపిష్టి ప్రాణి అయినా చెప్పినట్లు వినును, కానీ మూర్ఖుని బుద్ధిని మార్చగల సమర్థులు ఎవ్వరూ లేరు. వేమన శతకంలో 45వ పద్యం. పాలు పంచదార పాపర పండ్లలో, జాలబోసి వండ జవికి రావు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినురవేమ. రుచి కోసం ఎక్కువగా పాలను పంచదార వేసి ముష్టి పండ్లను వండినను ఎలా తీపెక్కవో, ఎన్ని ప్రయత్నములు చేసినను దుష్టులకు మంచి గుణము కలుగదు. వేమన శతకంలో 46వ పద్యం. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను, అంటనీయక శని వెంటదిరుగు, భూమి క్రొత్తదైన భుక్తులు క్రౌత్తలా, విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చోట్ల తిరిగి ఏ కష్టములు పడినను సుఖపడనీయక శని వెంబడించుచునేయుండును, భూమి క్రొత్తదైనను తిండి తీర్థములు క్రొత్తయగునా. వేమన శతకంలో 47వ పద్యం. అల్పబుద్ధివానికధికారమిచ్చిన, దొడ్డవారినెల్ల దొలగగొట్టు, చెప్పు తినెడి కుక్క చెరకు తీ పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన ఈ పద్యంలో తక్కువ బుద్ధి గల వాడిని ఈ విధంగా పోల్చాడు. చెప్పు తినడానికి అలవాటైన కుక్క చెరకు రసం యొక్క తీపిని ఎలా గుర్తించలేదో, అల్పబుద్ధి గలవాడి చేతికి అధికారం ఇచ్చినచో గొప్పవాని గురించి తెలియక వారిని వెళ్ళగొట్టును. వేమన శతకంలో 48వ పద్యం. ఉత్తముని కడుపున నోగు జన్మించిన, వాడె చెరచు వాని వంశమెల్లా, చెరకు వెన్ను పుట్టి చెరుపదా తీపెల్ల, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో వేమన ఉత్తముని చెరకుగడతో పోల్చాడు. చెరకుగడకు కంకి పుట్టి దాని యొక్క తీపిని ఏ విధంగా నాశనం చేస్తుందో, మంచివాని కడుపున చెడ్డవాడు పుడితే వానికే కాకుండా ఆ వంశం మొత్తానికి చెడ్డ పేరు తీసుకువస్తాడని భావం. వేమన శతకంలో 49వ పద్యం. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుత్సితుండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో వేమన లోకల్లో ఉన్న చెడ్డవాళ్లను ఇలా చెట్టు పురుగుతో పోల్చాడు. చెట్టు యొక్క వేరుకు పురుగు చేరి గొప్ప చెట్టును సైతం పాడు చేయును, చీడ పురుగు చిన్న చెట్టును నశింపజేయును. అదేవిధంగా ఒక చెడ్డవాడు గుణము కలిగిన వాడిని నాశనం చేయును అని వర్ణించాడు. అందుకే పెద్దలు చెడ్డవారికి దూరంగా ఉండమంటారు. వేమన శతకంలో 50వ పద్యం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల మీద దయ, జాలి, కరుణ చూపని కొడుకు పుట్టినా ఏం ఉపయోగం లేదు, వాడు చనిపోయిన వాడితో సమానం, అలాంటి కొడుకు పుట్టలో పుట్టి పుట్టలోనే నశించిపోయే చెదలతో సమానం అని పోల్చాడు. వేమన శతకంలో 51వ పద్యం. ధనము కూడబెట్టి
పెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగా తేనెటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో వేమన లోబి గురించి ఈ విధంగా వర్ణించాడు. బాగా ధనం కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు దానధర్మములు చేయక తాను కూడా తినక అనుభవించక వాటిని చూసుకుంటూ జీవితం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడా ఎంతో కష్టపడి పూలలోని మకరందాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి. ఈ పద్యంలో వేమన లోబిని తేనెటీగలతో పోల్చాడు. లోబి తేనెటీగ లాంటి వాడు అని అర్థం. వేమన శతకంలో 52వ పద్యం. కులములోననొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులములో ఒక్కడు బుద్ధిమంతుడు ఉన్నా అతని గుణం చేత ఆ కులములో అంతా వాడి కీర్తి ప్రకాశిస్తుంది. అట్లాగే వనములో అనగా అడవిలో ఒక్క గంధం చెట్టు ఉన్నా దాని వాసన ఆ అడవి అంతటికీ వ్యాపిస్తుంది. అంటే మనిషి గుణమును బట్టి వ్యక్తి తత్వము తెలుస్తుందనేది దీని భావం. వేమన శతకంలో 53వ పద్యం. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. మనిషి మంచి కులమును గోత్రమును కలిగి ఉన్నా చదువుకున్నవాడు నాకే చదువు ఉందని వెర్రవీగినా వాడు పసిడి అంటే బంగారం కలిగి ఉన్న వాని ముందు బానిస లాంటి వాడే. అంటే కులం గోత్రం చదువు కంటే బంగారానికే ఎక్కువ విలువ అని దీని భావం. వేమన శతకంలో 54వ పద్యం. కుండ చిల్లి పడిన గుడ్డదోపవచ్చు పనికి వీలు పడును బాగుగాను కూలబడిన నరుడు కుదుట ఎరుదయా విశ్వదాభిరామ వినురవేమ. వేమన మనుషుల గురించి ఈ విధంగా చెప్పాడు. చిల్లుపడిన కుండకు గుడ్డ పీలిక పెట్టి అవసరానికి వాడుకోవచ్చును. అది ఆ అవసరానికి బాగానే పనిచేస్తుంది. కానీ చిల్లుపడిన కుండను పారేస్తే అది పనికి రాకుండా పోతుంది. అట్లానే మనిషి చెడిపోతుంటే చెబితే విని బాగుపడితే వాడు ఉపయోగపడతాడు. కానీ వినకుండా చెడిపోయిన మానవుడిని మార్చుట కష్టము అని దీని భావం. వేమన శతకంలో 55వ పద్యం. ఈది దాటగలుగునే సాగరంబైన సాధు వృత్తి తోడ సమయమందు పాడుకొనుచు మనసు పరిపూర్ణమొందును విశ్వదాభిరామ వినురవేమ. సాధు ప్రవర్తనతో మెలిగినట్లయితే సమయాన్ని బట్టి ఏ సముద్రాన్నైనా ఈది దాటగలుగుతాడు. భక్తి తత్వాలు మనసులో పాడుకుంటూ తన మనసుని నిర్మలంగా చేసుకోవడం వలన కాలక్రమేణా అది పరిపూర్ణమవుతుంది. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక విషయం మీదకి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనసుని నియంత్రించడానికి దాని వెనకాల మనం కూడా పరిగెడితే అది జరిగే పని కాదు. ఎగురుతున్న పక్షులను పట్టుకోవడానికి ఎలాగైతే వాటికి కావలసిన దాణా వేస్తారో, జంతువులను పట్టుకోవడానికి దానికి ఇష్టమైన ఆహారాన్ని ఎలాగైతే చూపించి అది దగ్గరకు రాగానే పట్టుకుంటారో, అలాగే మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలంటే దాన్ని ముందుగా ఏదో ఒక విషయం మీద లగ్నం చేసి ఉంచాలి. అలాంటి ప్రయత్నమే భక్తి గీతాలను మనసులో కానీ
బిగ్గరగా కానీ చదువుకోవడం. దాని వలన మనస్సు ముందు నిశ్చలమవుతుంది, ఆ తర్వాత నిర్మలమవుతుంది, ఆ తర్వాత పూర్తిగా లయమవుతుందని కనిపెట్టిన మహాత్ములు మనకు ఆ సాధనాన్ని ఇచ్చారు. అందుకే పాడుకొనుచు మనసు పరిపూర్ణమగును అంటారు వేమనాచార్యుల వారు. వేమన శతకంలో 56వ పద్యం. కానివాని తోడగలసి మెలగుచున్న గానివాని గానే కాంతురవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. చెడు నడవడిక కలిగిన వారితో కలిసి తిరిగినట్లయితే వీరు కూడా చెడ్డవారి జాబితాలో చేరిపోతారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా సరే అతను కళ్ళు తాగుతున్నాడనే అనుకుంటారు, కానీ పాలు తాగుతున్నాడని అతన్ని ఎవరూ అనుకోరు. వేమన శతకంలో 57వ పద్యం. తనువుదెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమ. ఈ శరీరం ఎవరిదని పెంచి పోషించడానికి, ఈ ధనమంతా ఎవరిదని దాచుకోవడానికి, ప్రాణం ఎవరిదని దాన్ని కాపాడుకోవడానికి. అత్యున్నతమైన జ్ఞానమున్నది ఈ పద్యంలో. నాది అని అనుకున్నప్పుడే దాన్ని రక్షించుకుని పోషించుకుంటూ పెంచి పెద్ద చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడమే కాకుండా అవి పోయినప్పుడు, వాటికి నష్టం జరిగినప్పుడు బాధ కలగడం జరుగుతుంది. సంపదలున్నప్పుడు గర్వం, అవి పోయినప్పుడు విచారం, లేనప్పుడు తపన, ఉన్నప్పుడు పోతుందేమోననే భయం, తనకంటే ఇతరులకు ఎక్కువ ఉన్నప్పుడు ఈర్ష్య అసూయలు, ఇతరుల సంపదలు తగ్గిపోయినప్పుడు లోపలే సంతోషం, ఇవన్నీ నావి అని భావించినప్పుడే వస్తాయి. నిజానికి ఈ సంపదలు కానీ, మీరు అని మీరనుకునే మీ శరీరం కానీ, మీది అనుకునే మీ ప్రాణం కానీ ఎందుకు వాటి కోసం అంత తపన, ఆశ, వ్యధ, గర్వాతిశయాలు? ఇది చెప్పినంత మాత్రాన అర్థం కాదు. ఈ సత్యం మనసులో ఇంకాలి. అప్పుడు పుట్టేదే వైరాగ్యం. వైరాగ్యంలోంచే జ్ఞానం వస్తుంది. వైరాగ్యం అంటే నాకు వద్దు అని అనుకోవడం కాదు, కావాలని అనుకున్నప్పుడు ఆ వస్తువు ప్రభావం ఎలా ఉంటుందో అలాగే వద్దు అని అనుకోవడం కూడా ఆ వస్తు ప్రభావానికి లొంగడమే అవుతుంది. రాగం అంటే ప్రత్యేకమైన ఇష్టం లేకపోవడమే వైరాగ్యం. అన్నింటినీ సమానంగా చూస్తూ తన ధర్మాన్ని నిర్వర్తించడం ఒక్క విరాగికే సాధ్యం. ఆ వ్యక్తి దేన్ని నాది అని అనుకోడు, నాది కాదు అని తృణీకరించడు కూడా. ఆ లక్షణం సంతరించుకున్నప్పుడు ఆ మనిషి ముక్త పురుషుడవుతాడు, అన్ని బాధలకు అతీతుడవుతాడు. కేవలం వస్తులాభం వలన వచ్చే ఆనందం కాకుండా ఎల్లప్పుడూ ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు. యోగుల పేర్ల చివర ఆనంద అని పెట్టుకోవడానికి అదే కారణం. వారిది మామూలు ఆనందం కాదు కాబట్టి దాన్ని బ్రహ్మానందం అంటారు. వారు వ్యధల నుండి దూరమవుతారు కాబట్టి వారిని ముక్త పురుషులు అంటారు. వేమన శతకంలో 58వ పద్యం. ఆపదైన వేళ నరసి బంధుల జూడు భయము వేళ జూడు బంటుతనము పేద వేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ. ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చినప్పుడే బంధువు అని అనిపించుకుంటారు. భయం కలిగే సందర్భంలో ధైర్యంగా ఉన్నప్పుడే ఆ మనిషిలోని సాహసం బయటపడుతుంది. పేదరికంలో కూడా భర్తను గౌరవంగా చూసినప్పుడే భార్య గుణం బహిర్గతమవుతుంది. బంధువునని చెప్పుకుంటూ తిరగడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే బంధువు అన్నదానికో అర్థం ఉంటుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అందరూ దీశాలులే. భయాందోళన కలిగే సందర్భాలలోనే
వారి అసలు ధైర్య సాహసాలు వెల్లడవుతాయి. భర్త సంపాదించినంతకాలం గౌరవంగా చూడడం కాదు, సంపదలు ఉడిగినప్పుడు కూడా అంతే గౌరవంతో చూసినప్పుడే భార్యలోని సుగుణం తెలుస్తుంది. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ అవకాశం చిక్కినప్పుడల్లా ఐ లవ్ యూ అనడం కాదు, భర్త ఆస్తి కరిగిపోయి జవసత్వాలు ఉడికిన సమయంలో కూడా గౌరవంగా చూస్తేనే ఆదర్శవంతమైన భార్య అనిపించుకుంటుంది. అలాగే వేమన ఈ పద్యంలో ఈ మాట రాయలేదు, కానీ యవ్వనంలోనే కాకుండా అందం తరిగిపోయినప్పుడు కూడా భార్యను ప్రేమగా చూసుకున్నప్పుడే ఆదర్శవంతమైన భర్త అనిపించుకుంటాడు. వేమన శతకంలో 59వ పద్యం. తరువ దరువ బుట్టు దరువు నందనలంబు దరువ దరువ బుట్టు దదిగ్రుతంబు తలపదలప బుట్టు తలపున తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. పూర్వకాలంలో అగ్గిపెట్టెలు లేనప్పుడు నిప్పు పుట్టించడానికి 2 కర్రలను తీసుకుని వాటిని బాగా రుద్దేవారు. అడవిలో అలాగే దానంతటదే నిప్పు పుడుతుంది. దాన్ని దావానలం అంటారు. ఇప్పటికీ యజ్ఞయాగాదుల్లో నిప్పు రాజేయడానికి ప్రత్యేకమైన కర్రలనే వాడతారు. వాటిని అరణి అంటారు. వాటిలోంచి వచ్చే నిప్పు రవ్వలను దూది మీదకు వచ్చి మండేటట్లుగా చేసి యజ్ఞానికి వాడుతారు. అలా ఒక కర్రతో మరో దాన్ని బాగా రుద్ది నిప్పు పుట్టిస్తాం. పెరుగుని బాగా చిలికి నెయ్యి వచ్చేట్టుగా చేస్తాం. అలా మథనం చేసినప్పుడే వెన్న వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను, చీజ్ విడివిడిగా ప్యాకెట్స్లో దొరుకుతున్న ఈ కాలంలో అవన్నీ పాల ఉత్పాదనలేనని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. అదేవిధంగా మనసులో కూడా మథనం జరిగినప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకే విద్వత్తుల చర్చలను మేధోమథనం అంటారు. మనసులో వచ్చిన ఒక మంచి ఆధ్యాత్మిక ఆలోచనను మతించి చివరకు దాన్ని సారాన్ని కనుక్కోవడం జరుగుతుంది. దాన్నే తత్వం అంటారు. ఇది ఒక ధర్మ సూక్ష్మం. అలా మనసులో మెదిలే ఆలోచనలను సక్రమంగా ఒక పంథాలో సాగిస్తూ దాని సూక్ష్మంలోకి పోవడాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. వేమన శతకంలో 60వ పద్యం. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక తట్టువడక మదిని తన్నుకోక తనదిగాదనుకొని తాబెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమా. లేదని చెప్పకుండా, అడ్డంగా మాట్లాడకుండా, సంశయం లేకుండా, ఇస్తున్నది తనదనే భావన లేకుండా ఇచ్చేదే నిజమైన దానం. వేమన శతకంలో 61వ పద్యం. అలను బుడగ పుట్టినప్పుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగ భాగ్యమీ తీరె కానరు విశ్వదాభిరామ వినురవేమా. అలా కల ఇలా అంటూ అలల మీద, కలలలోన, భూమి మీద కనిపించే వాటి ప్రస్తావన తెస్తూ అలమీది నీటి బుడగ ఎలా అయితే వెనువెంటనే నశించిపోతుందో, స్వప్నంలో కనిపించే ధనం వాస్తవంలో ఎలా అయితే పనికిరాదో, అలాగే ఈ భూమి మీది సంపదలు, భోగభాగ్యాలు కూడా అంతే సుమా అని వేమనాచార్యులు వారు హెచ్చరిస్తున్నారు. వేమన శతకంలో 62వ పద్యం. ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు బుట్టు వేళ నరుడు గిట్టు వేళ ధనముల చటికేగు దానెచ్చటికేగు విశ్వదాభిరామ వినురవేమా. మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాడు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. సంపదలు ఎటుపోతాయో తానెటిపోతాడో కదా. వేమన శతకంలో 63వ పద్యం. మృగమదంబు జాడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. చూడడానికి
నల్లగా కనిపించే కస్తూరి సువాసనలో మేటి అయినట్టుగానే సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు. కస్తూరి అంటే ఏమిటో కూడా ఈ కాలంలో మనకు తెలియకపోవచ్చు. అడవి జంతువుల్లో కస్తూరి జంతువు అని ఒక జంతువు ఉంటుంది. దాని బొడ్డులో నల్లని పదార్థం ఉంటుంది. దాని సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. పూర్వకాలంలో మనుషులు తక్కువ, అడవి జంతువులు ఎక్కువగా ఉన్న సమయంలో, వన్యప్రాణి సంరక్షణ అవసరం లేని ఆ సమయంలో మనుషులు యథేచ్ఛగా జంతువులను వేటాడేవారు. ఆ సమయంలో ఈ కస్తూరి జంతువుని కనుగొన్నారు. దాని నుంచి వచ్చే నల్లని పదార్థాన్ని కస్తూరి అనేవారు. దాన్ని నుదుట పెట్టుకునే బొట్టులో కలిపి పెట్టుకుంటే రోజంతా సువాసన వస్తూ ఉండేది. అప్పుడంతా సహజంగా దొరికే పుష్పాలు కస్తూరిలతోనే వాతావరణాన్ని సువాసనలతో నింపుకునేవారు. కృష్ణుణ్ణి వర్ణించేటప్పుడు కస్తూరి తిలకం లలాట ఫలకే అన్న దానిలో కస్తూరి ఇదే. ఆ సమయంలోనే కస్తూరి నల్లగా బాగోలేదు అనుకునేవారు. ఇక ఈ కాలంలో ప్రతి వస్తువు అందమైన ప్యాక్లలో వస్తున్న సమయంలో ఏమనుకుంటారో కానీ అసలు ఇప్పుడు లభించడమే దుర్లభం. వేమన శతకంలో 64వ పద్యం. నేరనన్నవాడు నెరజాణ మహిలోన నేర్తునన్నవాడు నిందజెందు ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసి కొట్టినట్లయితే మాట పోగొట్టుకునే అవకాశం ఉంది. నింద భరించవలసి రావచ్చు. అందుకే నాకేం రాదు అని చెప్పేవాడు అతని కంటే తెలివైనవాడు. ముందే ఏమీ రాదని అన్నవాడని ఎవరూ తప్పుపట్టరు. అంతకంటే తెలివైనవాడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. ఎటువంటి వాగ్దానాలు హామీలు ఇవ్వనివారు. గుంబనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయేవారు నిజంగా ఘనులు. వేమన శతకంలో 65వ పద్యం. మైలకోకతోడ మాసిన తలతోడ ఒడలు మురికి తోడ నుండనేమి అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినురవేమ. పరిశుద్ధతను పాటించనివాడు అగ్రకులానికి చెందినా సరే ఆ మనిషిని ఎవ్వరూ దగ్గరకు రానియరు. వేమన శతకంలో 66వ పద్యం. మీరియ విత్తుగనిన మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. మిరియాలు చూడడానికి పైకి నల్లగా కనిపిస్తాయి. కొరికి చూస్తే వాటి కారం చురుక్కుమని బాధ పెడుతుంది. అదేవిధంగా పైకి అతి సామాన్యంగా కనిపించే మంచి విద్యావంతులను పలకరిస్తేనే వారి గొప్పతనం తెలుస్తుంది. వేమన శతకంలో 67వ పద్యం. చిత్తశుద్ధి గలిగి చేసిన దానంబు కొంచెమైన నదియు కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. పరిశుభ్రమైన మనసుతో చేసిన దానం కొంచెమైనను అది చాలా ఉపయోగకరమే అగును. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదైనా కూడా అది పెద్ద వృక్షమై ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. వేమన శతకంలో 68వ పద్యం. గుణయతునకు మేలు గోరంత చేసిన కొండయవును వాని గుణము చేత కొండ కొలది మేలు గుణహీనునకు నేల విశ్వదాభిరామ వినురవేమ. మంచి గుణములు కలవానికి చాలా తక్కువ సహాయపడినను వాడు తన బుద్ధిబలం వలన పైకి వచ్చును. మూర్ఖునికి కొండంత సహాయం చేసినా ఏమీ లాభం లేదు. వాడు తన తెలివి తక్కువ తనం వలన బాధలు పడుతూనే ఉండును. వేమన శతకంలో 69వ పద్యం.
మేడి పండు జూడ మేలిమై ఉండు, పొట్టవిచ్చి జూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు చూడడానికి పైకి బంగారం రంగులో ఉంటుంది, కానీ దాని లోపల అన్నీ పురుగులే ఉంటాయి. అదేవిధంగా పిరికివాడు పైకి ధైర్యంగా మాట్లాడినా మనస్సులో మాత్రం పిరికితనమే ఉంటుంది. వేమన శతకంలో 70వ పద్యం. ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను, హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలగడువ పోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమా. బొగ్గును తెచ్చి పాలతో కడిగినా దాని నలుపు రంగు పోనట్లుగా మూర్ఖునకు ఎన్ని నీతులు వినిపించినా తన చెడ్డ పనులను మానుకోలేడు. వేమన శతకంలో 71వ పద్యం. ముష్టి వేప చెట్టు మొదలంట నరులకు, పరగమూలికలకు పనికి వచ్చు, నిర్దయాత్మకుండు నీచుడెందులకౌను, విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి చెట్టు వేప చెట్టు చేదుగుణము కలవైనను అవి మందులకు ఉపయోగపడి ప్రజలకు మేలు చేయుచున్నవి. కానీ దయలేనివాడగు మూర్ఖుడు ఏ విధంగా కూడా ప్రజలకు సహాయకారి కాడు. వేమన శతకంలో 72వ పద్యం. పాలనీడిగింట గ్రోలుచునుండిన, మనుజులెల్లగూడ మధ్యమండ్రు, నిలువ తగని చోట నిలువ నిందలు వచ్చు, విశ్వదాభిరామ వినురవేమా. కల్లుని అమ్మే ఈడిగవాని ఇంట్లో పాలు త్రాగుచున్నను ప్రజలు వాడు కళ్ళు త్రాగుచున్నాడనియే తలంతురు. అట్లే పనికిరాని స్థలమున ఉండినచో అపనిందలు తప్పక రాగలవని భావము. వేమన శతకంలో 73వ పద్యం. నీళ్లలోన మీను నిగిడి తిన్నగబ్రాకు, బయట మూరెడైన ప్రాకలేదు, నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతటి గొప్పవాడు అయినను పరస్థలమునందు మెప్పును పొందుట చాలా కష్టము. తన స్థలమును వీడినచో చేప బయట అర్ధగజము దూరమైనను ప్రాకలేదు కదా. వేమన శతకంలో 74వ పద్యం. అన్ని దానములకు నన్నదానమే గొప్ప, ప్రీతి సాక మాతృ ప్రేమ గొప్ప, ఎన్న గురుని ప్రేమ ఎక్కువదో గొప్ప, విశ్వదాభిరామ వినురవేమా. దానముల యందు అన్నదానమునకు మించినది లేదు. కరుణతో పెంచుటకు తల్లి ప్రేమ వంటి ప్రేమ లేదు. నీతి నేర్పునట్టి గురువు యొక్క దయ కంటే వేరే దయ లేదు. వేమన శతకంలో 75వ పద్యం. సాధుజనుల చెలిమి చాలింపగారాదు, ప్రకృతి విడకగాని పరములేదు, పిందె కోసి చూడ బీజంబు గల్గునే, విశ్వదాభిరామ వినురవేమా. మంచివారి యొక్క స్నేహమును ఎప్పుడునూ విడువకూడదు. వారి వలన ముక్తి మార్గం లభించును. పిందె యందు విత్తనం ఉండదు కదా, అలానే చెడ్డవారి యందు మంచి ఉండదని దీని భావము. వేమన శతకంలో 76వ పద్యం. మృత్యుగుడికి బోయి ముడి విప్పునే గాని, పొసగ స్వామి జూడ పోడతండు, కుక్క ఇల్లు జొచ్చి కుండలు చూడదా, విశ్వదాభిరామ వినురవేమా. కుక్క ఇంటిలో ప్రవేశించి కుండలు వెదుకున్నట్లుగానే
పాపశీలము కలవాడు దేవాలయమునకు వెళ్ళినను దేవుని దర్శించకుండా తన నైజ బుద్ధినే చూపించును. ఉదాహరణకు, దొంగ దేవాలయమునకు వెళ్ళి దొంగ పనియే చేయును. వేమన శతకంలో 77వ పద్యం. అప్పుదీయరోత హరిహరాదులకైన మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు బలుకరోత తాకట్టుబడరోత విశ్వదాభిరామ వినురవేమ. భగవంతునికైనను రుణము చేయుట మంచిది కాదు. మూర్ఖుని స్నేహము ముఖ్యంగా పనికిరాదు. అబద్ధములు పలకరాదు, నిందలు చెందరాదు. వేమన శతకంలో 78వ పద్యం. చాకివాడుకోక చీకాకు పడగొట్టి మైలబుచ్చి మంచి మడుపు చేయు బుద్ధి చెప్పువాడు గ్రుద్దిననేమిరా విశ్వదాభిరామ వినురవేమ. మంచి మార్గమును బోధించువాడు ఒకానొక సమయమున తిట్టినను తన మేలునకే కావున సహించి వినవలెను. చాకలివాడు మురికి బట్టలను బాగుగా కొట్టి ఉతికినందువలననే కదా అందులోని మురికిపోయి శుభ్రంగా అగుచుండెను. వేమన శతకంలో 79వ పద్యం. రాతిలోని కప్పరమ్యమై ఉండగా నీరు నన్న మచట నేరువైచే పుట్టజేయు స్వామి పోషింపదలచడా విశ్వదాభిరామ వినురవేమ. రాతియందు గల కప్పకు అన్నము నీరు ఇచ్చునట్టి భగవంతుడు పుట్టిన ప్రతి మానవునికి బ్రతుకు తెరువును చూపించునని భావము. వేమన శతకంలో 80వ పద్యం. చదువునందు రాజ్య పదవులందును పాడి మొదవులందు స్త్రీల పెదవులందు ఆశలుడుగునట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమ. విద్యయందును రాజ్యమందును ఉద్యోగమునందును పాడి పంటల యందును స్త్రీల పొందు కోరుట యందును విరాగి అయి కోరికలు నశింపుజేసుకొనిన వాడే నిజమైన యోగి, వాడే మిక్కిలి ధన్యుడు. వేమన శతకంలో 81వ పద్యం. పరమహంసననుచు పలుకుచు సర్వదా పరుల ధనము కాస పడడువాడు పరమహంస కాడు పరహింసుడనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ. సర్వమును విడిచిపెట్టిన విరాగిని నేను అని పైకి చెప్పుకొనుచు ఎల్లప్పుడూ ఇతరుల సొమ్ము కొరకే ఆశపడెడువాడు పరులను బాధించే హింసాత్ముడు గాని సజ్జనుడు కాడు. వేమన శతకంలో 82వ పద్యం. పశుల వన్నె వేరు పాలన్ని యొక్కటి పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనములు వేరు దైవంబు యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఆవుల యొక్క రంగులు భేదముగా ఉన్నను వాని యొక్క పాలు అన్నీయు తెల్లగానే ఉండును. పువ్వులు పలు విధములుగా ఉన్నను పూజకు ఒక రీతిగానే ఉపయోగించును. అట్లే భగవంతుని రూపములు అనేక రకములుగా ఉన్నను నిజముగా అతడు ఒక్కడే. వేమన శతకంలో 83వ పద్యం. రామ విభుని వలన రఘుకులమరెను కురునృపాలు వలన కులము చెడియే మంచి చెడ్డలరసి మసలుట ధర్మంబు విశ్వదాభిరామ వినురవేమ. శ్రీరామచంద్రుని వలన రఘుకులము వన్నెకెక్కెను, దుర్యోధనుని వలన కురువంశము నశించియుండెను. కావున మానవుడు మంచి చెడ్డలను తెలుసుకుని నడుచుట మంచిది.
వేమన శతకంలో 84వ పద్యం. దాన ధర్మములును దయయు సత్యము నీతి వినయ ధైర్యములును వితరణంబు రాజు పాలిటికి రాజయోగంబులు విశ్వదాభిరామ వినురవేమ. దానము, ధర్మము, ప్రేమ, సత్యవచనము, మంచి నడత, త్యాగము, శాంతము, ఉత్సాహము అనునవి రాజులకు ఉండవలసిన లక్షణములు. వేమన శతకంలో 85వ పద్యం. ఎంత కలిమిగల్గు నంత నష్టముగల్గు చింతగల్గు దాన చివుకు మేను చింతలేకయుంట ఎంతయో సంపద విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఎక్కువగా ఐశ్వర్యము కలుగుచుండునో అంత ఎక్కువగా కీడు కలుగుచుండును. అందువలన విచారం ఎక్కువై శరీరం కృషించును. చింతలేక ఉండువాడే మంచి సంపద గలవాడు అని భావము. వేమన శతకంలో 86వ పద్యం. అవనిలోన కల్లలాడెడు వానింట వెడలకేల లక్ష్మి విశ్రమించు నీరు మోటి కుండ నిలువని చందాన విశ్వదాభిరామ వినురవేమ. పగిలిన కుండలో నీళ్లు ఉండని రీతిగా ఎల్లప్పుడూ అబద్ధములు పలుకువాని ఇంటిలో సంపద నిలువదని భావము. వేమన శతకంలో 87వ పద్యం. విద్య కలిగియుండి వితరణిగాకున్న నైదువులకు మేలిమైన మణుల సొమ్ములుండి కంఠసూత్రములేనట్లు విశ్వదాభిరామ వినురవేమ. భర్తగల స్త్రీలకు మంచి వెలగల రత్నములతో చేయబడిన సొమ్ములు ఉన్నను మంగళసూత్రము లేకున్నచో అవి దండుగయే. అట్లే విద్యావంతుడగువాడు తన విద్యను ఇతరులకు బోధింపకపోయినచో పనికి మాలిన వాడేనని భావము. వేమన శతకంలో 88వ పద్యం. నిండు నదులు పారు నిలచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నది కుండు వాగునా విశ్వదాభిరామ వినురవేమ. తెలివిహీనుడు పలికే బడాయి మాటలు మంచి గుణములు కలవాడు ఎన్నటికీ చెప్పడు. గలగల శబ్దము చేయుచు పొంగిపారు చిన్న చిన్న కాలువల వలె పెద్ద నదులు ప్రవహింపవు కదా. వేమన శతకంలో 89వ పద్యం. వేము పాలు బోసి వెయ్యేండ్లు పెంచిన చేదు పోయి తీపి రాదు తలప ఓగు నోగెగాక ఉత్తముండెటులౌను విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టుకు ఎన్ని సంవత్సరములు పాలు పోసి పెంచినను దానికి గల చేదుపోయి తీపిరాదు. అట్లే మూర్ఖుడు ఎన్ని నీతులు విన్నను తన మూర్ఖత్వము మానడని భావము. వేమన శతకంలో 90వ పద్యం. గొడ్డుటావు బిదుక కుండగుంపోయిన పాలనీక తన్ను పండ్లు రాల లోభివాని నడుగలాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమ. పాలు లేని ఆవు దగ్గరకు పోయి పాలు పిండ పోయినచో మూతి మీద తన్నునట్లుగా దానము ఎరుగని వానిని ఆశింపబోయిన లాభము కలుగదు. పైగా కీడు కూడా సంభవింపగలదని భావము. వేమన శతకంలో 91వ పద్యం. ఆశ చేత నరులు ఆయువు కలనాళ్ళు తిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసురు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ. మురికి కుండపై ఈగలు మూగి ఆశతో తిరుగునట్లు మనుష్యులు ప్రాణము ఉన్నన్ని దినములు కోరికలను మానుకొనలేక దురాశాపరులు అగుచుందురు. వేమన శతకంలో 92వ పద్యం. ఆశ పాపజాతి అన్నిటికంటెను, ఆశ వలన కీర్తి అంతరించు, ఆశ విడచు వాడే ఆనందమును బొందు, విశ్వదాభిరామ వినురవేమ. దురాశ మిక్కిలి పాపము కలది, దాని వలన గౌరవము నశించును, ఆశను విడిచినవాడు సంతోషమును పొందును. వేమన శతకంలో 93వ పద్యం. కర్మమధికమైన గడచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, కంకు భట్ల చేసే కటకటా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమ. కర్మము అనగా శని ప్రభావము ఎక్కువగా బాధించుచుండా దాని నుండి తప్పుకొనడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ధర్మరాజు వంటి మహానుభావుడు కూడా శని ప్రభావం చేతనే కంకంబట్లు అను పేరుతో తనకన్నా అన్ని విధములా తక్కువ వాడకు విరాటరాజును సేవించవలసి వచ్చెను. వేమన శతకంలో 94వ పద్యం. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైన, లోభిదాత కాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. కుక్క ఎన్నటికిని ఆవు కాజాలదు, కుందేలు పులి కాదు, దోమ ఏనుగు అవదు, అలాగే పిసినుగొట్టు దానవంతుడు లేదా ధర్మాత్ముడు కాడు అని భావం. వేమన శతకంలో 95వ పద్యం. లక్ష్మి వెలసినట్టి లంకేశు నగరంబు, బిల్లకోతిరాజు కొల్లగొట్టే, చేటు కాలమైన చెరుపనల్పులు చాలు, విశ్వదాభిరామ వినురవేమ. సిరి సంపదలతో తొలుతూగు లంకానగరము యొక్క వైభవము కోతుల మూలమున నశించెను. చెడు కాలము వచ్చినచో తక్కువ వారి వలన కూడా ఆపద సంభవించును. వేమన శతకంలో 96వ పద్యం. ఇచ్చువాని వద్ద ఈయని వాడున్న, జచ్చుగాని ఈవి సాగనీడు, కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. తలచిన వెంటనే కోరికలనెల్లా తీర్చు కల్పవృక్షము దగ్గరకు రానియకుండా గచ్చపొద బయలుదేరినట్లు, దానము చేయువాని వద్ద లోభి ఉండిన దానము చేయనీడు. వేమన శతకంలో 97వ పద్యం. దాతలేని గృహము దయ్యాల కొంపరా, నీతి లేని వ్రాత వ్రాత చేటు, ప్రీతి లేని పడతి భూతమై తోచురా, విశ్వదాభిరామ వినురవేమ. ధర్మాత్ముడు లేని ఇల్లు దయ్యములు ఉన్న ఇల్లుతో సమానము. నీతి కనబడని పుస్తకములు వ్రాయుట మంచిది కాదు. ప్రేమ లేని భార్య దయ్యముతో సమానము. వేమన శతకంలో 98వ పద్యం. పొట్లకాయ కొక్క పొడుగు త్రాటను రాయి, కట్టగాను వంకగాక పెరుగు, కుక్క
కుక్కతోక గట్ట చక్కగా వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. పొట్లకాయకు ఒక రాయిని కట్టినచో అది వంకర లేకుండా పొడవుగా పెరుగును. కానీ కుక్కతోకకు అట్లే రాయి కట్టి ఎన్ని దినాలు ఉంచినా దాని వంకర పోదు. మంచివానికి నీతిని బోధిస్తే విని సుఖించునని, చెడ్డ నడతగలవానికి ఎన్ని నీతులు చెప్పినా తన నడవడిక మారదు అని భావము. వేమన శతకంలో 99వ పద్యం. విభునకిచ్చునట్లు పేదలకీయరు, వనితకిచ్చునట్లు వడుగు కీరు, సురకునిచ్చునట్లు సుమతులకీయరు, విశ్వదాభిరామ వినురవేమ. రాజునకు ఇచ్చునట్లుగా దరిద్రునకు ఇచ్చుటకు మనస్సు ఒప్పదు. వేశ్యలకు ఇచ్చునట్లు బ్రాహ్మణులకు ఇవ్వరు. కళ్ళుకు ఉపయోగించినట్లు మంచివారికి ఉపయోగపడునట్లు ధనమును ఖర్చు చెయ్యరు. వేమన శతకంలో 100వ పద్యం. అల్లుడైన గాని అన్యుడైనను గాని, చెప్పవలయు నీతి ఒప్పుగాను, హరునియానలేక ఆకు అల్లాడునా, విశ్వదాభిరామ వినురవేమ. తనకు మిక్కిలి బంధువైనను ఇతరులైనను సరే మంచి గుణములు చెప్పవలెను. వారు విని చక్కగా నడుచుకుందురు. ఆకులు కూడా ఈశ్వరుడు చెప్పినట్లుగానే వినుచున్నవి. అనగా ఒకరు చెప్పిన నీతిని వినవలెను అని భావము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.